హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం డాన్ మొగుడు పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే మరుసటి రోజు ఉదయం సంజీవని హాస్పిటల్ ఎప్పట్లాగానే బిజీగా ఉంది. ఎమర్జెన్సీ వార్డులో ఒక రోగికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. నందిని వెంటనే డ్యూటీ నర్సుని పిలిచి, సిస్టర్, ఆక్సిజన్ సిలిండర్ మార్చండి తొందరగా అని ఆదేశించింది. నర్సు కంగారుగా పరిగెత్తుకు వెళ్ళి తిరిగి వచ్చి, మేడం, మన స్టోర్లో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయాయి. నిన్న సాయంత్రమే మనం డిస్ట్రిబ్యూటర్కు ఆర్డర్ ఇచ్చాం. ఉదయానికల్లా రావాలి, కానీ ఇంకా రాలేదు అని భయపడుతూ చెప్పింది. నందిని ఉలిక్కిపడింది. రాలేదా? ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కోండి, ఇది ఎమర్జెన్సీ. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పేషెంట్ ప్రాణాలు పోతాయి. సుబ్బారావు గారు అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. ఆయన ముఖం పాలిపోయి ఉంది. మేడం, పెద్ద సమస్య వచ్చి పడింది. ఉదయం నుంచి నేను మన మెడికల్ సప్లయర్స్, ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నాను. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఒక అతను మాత్రం భయపడుతూ ఫోన్ ఎత్తి, డాక్టర్ గారు, భుజంగం మనసులు మా అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సంజీవని హాస్పిటల్కు ఒక మందు బిళ్ళ సప్లై చేసిన మా లైసెన్సులు రద్దు చేస్తారట. మమ్మల్ని క్షమించండి, మేము మీకు సప్లై చేయలేమని చెప్పి ఫోన్ కట్ చేశాడు మేడం. ఆక్సిజన్ మాత్రమే కాదు, ఐసీలో వాడే ఎమర్జెన్సీ ఇంజెక్షన్లు కూడా మన దగ్గర అయిపోయాయి. నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. భుజంగం ఎంతటి కిరాతమైన ఎత్తుగడ వేశాడో ఆమెకు అర్థమైంది. తను లొంగ తీసుకోవడానికి ఆసుపత్రిలోని పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఎమర్జెన్సీ వార్డులో ఊపిరి కోసం విలవిల్లాడుతున్న ఆ పేషెంట్ను కాపాడడం ఎలా? ఒక డాక్టర్గా ఆమె తన భావోద్వేగాలను అదుపు చేసుకుని వేగంగా ఆలోచించడం ప్రారంభించింది. సుబ్బారావు గారు, మీరు కంగారు పడకండి. మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న క్లినిక్ వాళ్ళకి ఫోన్లు చేసి కనీసం 1-2 ఆక్సిజన్ సిలిండర్లు ఎమర్జెన్సీగా అప్పు అడగండి. సిస్టర్, ఆ పేషెంట్కు వెంటనే అంబు బ్యాగ్తో మాన్యువల్గా ఆక్సిజన్ పంపు చేయండి. నేను ఇప్పుడే వస్తానని చెప్పి తన క్యాబిన్లోకి పరిగెత్తింది నందిని. తన తండ్రి కాలం నాటి పాత డైరెక్టరీ తీసింది. నగరానికి దూరంగా పక్క జిల్లాలో ఉన్న ఒక పాత మెడికల్ డిస్ట్రిబ్యూటర్కు ఫోన్ చేసింది. ఆయన రామచంద్రరావు గారికి ఎంతో ఆత్మీయుడు. హలో అంకుల్, నేను నందిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మ నందిని, నిన్న టీవీలో నిన్ను చూశాను. చాలా గర్వంగా అనిపించింది. ఏంటి ఇలా అర్జెంటుగా ఫోన్ చేశావు? అవతల వ్యక్తి ఎంతో ఆప్యాయంగా అడిగాడు. నందిని పరిస్థితిని క్లుప్తంగా వివరించింది. అంకుల్, నాకు ఇప్పుడే ఒక మనీ వ్యాన్ నిండా ఆక్సిజన్ సిలిండర్లు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావాలి. నగరంలో వాళ్ళెవరూ ఇవ్వటం లేదు. మీరు సాయం చేయాలి. తప్పకుండా అమ్మా. రామచంద్రరావు గారి ఆసుపత్రికి నేను సాయం చేయకపోతే ఆయన ఆత్మ శాంతించదు. నువ్వు డబ్బు గురించి ఆలోచించకు. నేను ఇప్పుడే నా సొంత వ్యాన్లో సరుకు వేసుకుని బయలుదేరుతున్నాను. 2 గంటల్లో మీ హాస్పిటల్లో ఉంటాను అని ఆయన భరోసా ఇచ్చాడు. నందిని ఊపిరి పీల్చుకుంది. సుబ్బారావు గారు పక్క క్లినిక్ నుంచి అప్పుగా తెచ్చిన ఒక ఆక్సిజన్ సిలిండర్తో ప్రస్తుతానికి ఆ రోగి ప్రాణాలు నిలబడ్డాయి. 2 గంటల తర్వాత పక్క జిల్లా నుంచి వచ్చిన మెడికల్ సప్లైస్తో ఆసుపత్రికి ప్రాణవాయువు అందినట్లయింది. తన చాకచక్యంతో భుజంగం వేసిన మరో కుట్రను నందిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. కానీ ప్రతి క్షణం ఇలా పోరాడడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించకపోతే తన ఆసుపత్రి మనుగడ కష్టమని ఆమెకు అర్థమైంది. అదే సమయంలో ఆసుపత్రి ఆవరణలోకి ఒక పాత ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ఒక వృద్ధుణ్ణి అతి కష్టం మీద స్ట్రెచ్చర్ మీదకు దించారు 2 యువకులు. ఆ వృద్ధుడి ముఖమంతా గాయాలు ఉన్నాయి. అతను స్పృహ లేని స్థితిలో ఉన్నాడు. నర్సులు వెంటనే అతను ఎమర్జెన్సీ వార్డులకు తీసుకెళ్లారు. నందిని అక్కడికి చేరుకొని అతన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఏమైంది? ఎలా తగిలాయి గాయాలు అని ఆ యువకుణ్ణు అడిగింది. మేడం, మాది పక్కన ఉన్న రామపురం బస్తీ. ఈ తాత పేరు రంగయ్య. ఈయన ఒకప్పుడు భుజంగం కార్పొరేట్ ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. ఏదో గొడవయి ఆయన్ని పనిలోంచి తీసేశారు. నిన్న రాత్రి ఎవరో రౌడీలు వచ్చి తాతను జావబాది రోడ్డు మీద పడేశారు. పెద్ద పెద్ద ఆసుపత్రులకు తీసుకువెళ్తే లక్షల బిల్లులు అవుతాయని ఇక్కడికి తీసుకువచ్చాం మేడం అని చెప్పారు వాళ్ళు. నందిని కళ్ళ ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. భుజంగం ఆఫీస్లో పనిచేసిన వ్యక్త? వాడి మనుషులే ఇతన్ని కొట్టారా? ఎందుకు?
ఒక సామాన్యమైన సెక్యూరిటీ గార్డును చంపాల్సిన అవసరం భుజంగానికి ఏముంది? అతని దగ్గర భుజంగానికి సంబంధించిన ఏదైనా రహస్యం ఉందా? నందిని వృత్తిపరంగా వృద్ధుడికి ఎంతో శ్రద్ధగా ట్రీట్మెంట్ చేసింది. అతనికి తల మీద బలమైన గాయమైంది. కొన్ని ఎముకలు విరిగాయి. 2 గంటల శ్రమ తర్వాత అతనికి స్పృహ వచ్చింది. రంగయ్య కళ్ళు తెరిచి భయంతో చుట్టూ చూశాడు. నందిని అతన్ని పలకరించి, తాత భయపడకు, నువ్వు సంజీవని హాస్పిటల్లో ఉన్నావు, నీకెలాంటి ప్రాణాపాయం లేదు అని ధైర్యం చెప్పింది. సంజీవని హాస్పిటల్ పేరు వినగానే రంగయ్య కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు కనిపించింది. అతను అతి కష్టం మీద నందిని చేయి పట్టుకుని వణుకుతున్న గొంతుతో, తల్లి, నువ్వు డాక్టర్ రామచంద్రరావు గారి అమ్మాయివి కదూ, ఆయన ఎంతో పుణ్యాత్ముడు, నన్ను ఆ దేవుడే నీ దగ్గరకు పంపాడు తల్లి. ఆ భుజంగం గాడు కరుడు కట్టిన రాక్షసుడు, వాడి అసలు స్వరూపం నీకు తెలియాలి అని అన్నాడు. నందిని గుండె వేగంగా కొట్టుకుంది. ఏంటి తాత నువ్వు చెబుతున్నది? భుజంగం నిన్ను ఎందుకు కొట్టించాడు? రంగయ్య దగ్గుతూ, తల్లి, ఆ భుజంగం కన్ను నీ ఆసుపత్రి స్థలం మీద మాత్రమే కాదు, నీ ఆసుపత్రికి వెనక ఉన్న పాత గుడి స్థలం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీ స్థలం, ఇవన్నీ కలిపి ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలని వాడి ప్లాన్. ఆ పాత గుడికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు నా దగ్గర ఉన్నాయి. అప్పట్లో ఆ గుడి ధర్మకర్త వాటిని భద్రంగా దాచమని నాకు ఇచ్చాడు. భుజంగం ఆ దస్తావేజులను నాశనం చేసి ఆ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు. నేను వాటిని ఇవ్వరన్నందుకే నన్ను చంపాలని చూశాడు. తల్లి, నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, ఆ పత్రాలు నీ దగ్గర సురక్షితంగా ఉంటాయి, వాటిని ఉపయోగించి ఆ భుజంగం గారిని జైలుకు పంపించు అంటూ తన పాత చొక్కా లోపలి జేబులో భద్రంగా కుట్టి ఉన్న ఒక చిన్న కవర్ను నందిని చేతిలో పెట్టాడు. నందిని ఆ కవర్ని తీసుకుని తెరచి చూసింది. అందులో చాలా పాతవైన పసుపు రంగులోకి మారిన గుడి స్థలం తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అవి భుజంగం భూకబ్జా కుట్రలను బయటపెట్టే అత్యంత కీలకమైన ఆధారాలు. ఈ ఆధారాలతో భుజంగాన్ని చట్టపరంగా ఇరికించవచ్చు, తన ఆసుపత్రికి వస్తున్న ముప్పును శాశ్వతంగా తొలగించవచ్చు. ఒక అదృశ్య శక్తి తన పక్షాన్ని నిలబడి పోరాడుతున్నట్టు నందిని కనిపించింది. తాత, నువ్వు కంగారు పడకు, ఈ డాక్యుమెంట్ల సహాయంతో భుజంగానికి తగిన బుద్ధి చెబుతాను, ముందు నువ్వు విశ్రాంతి తీసుకో అని నందిని రంగయ్యను ఓదార్చింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక సరికొత్త ఆత్మవిశ్వాసం, ఒక యోధురాలి తీక్షణత ఉన్నాయి. ఇంతకాలం రక్షణాత్మక ధోరణిలో ఆడిన నందిని ఇప్పుడు ప్రత్యక్ష దాడికి సిద్ధమైంది. భుజంగం సామ్రాజ్యాన్ని చట్టబద్ధంగా ఎలా కూల్చాలో ఆ మెదల్లో ఒక పక్కా ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. ఇదే సమయంలో సిద్ధార్థ్ వర్మ ఆఫీస్లో కిరణ్ ఆనందంగా లోపలికి వచ్చాడు. సిద్ధు, సక్సెస్, మన దెబ్బకి భుజంగం కంపెనీ షేర్లు మార్కెట్లో 10% పడిపోయాయి. వాడికి ఫండ్స్ ఇస్తున్న 2 ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. వాడికి పిచ్చెక్కిపోతుంది. మనం ఎవరు తెలియకుండానే వాడి ఆర్థిక మూలాలను కత్తరిస్తున్నాం. సిద్ధార్థ్ ఒక సిగరెట్ వెలిగించి నెమ్మదిగా పొగ వదులుతూ వికృతంగా నవ్వాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కిరణ్. వాడు నందిని ఆసుపత్రికి మెడికల్ సప్లైస్ ఆపాలని చూశాడట. వాడికి రేపు ఉదయం ఒక పెద్ద గిఫ్ట్ పంపాలి. వాడికి ఉన్న 4 ఫార్మా కంపెనీల గౌడన్లలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో రైడ్ చేయించండి. వాడి దగ్గర ఉన్న బ్లాక్ మనీ, ఇల్లీగల్ మెడిసిన్స్ అన్నీ బయటపడాలి. నందిని మీద వాడు ప్రయోగించిన అస్త్రాన్ని వాడి మీదే ప్రయోగిస్తున్నాను, కానీ వాడు తప్పించుకునే అవకాశం లేకుండా చేయాలి. ఒకవైపు నందిని తన నిజాయితీని, చట్టబద్ధమైన ఆధారాలతో భుజంగాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ ఉంటే, మరోవైపు సిద్ధార్థ్ తన అపారమైన డబ్బు, కార్పొరేట్ బుద్ధిబలంతో భుజంగం సామ్రాజ్యాన్ని తెర వెనక నుంచి కూలుస్తున్నాడు. ఇద్దరు వేర్వేరు దారుల్లో ఒకరికొకరు సంబంధం లేకుండా ఒకే శత్రువుపై యుద్ధం ప్రకటించారు. రాత్రి 2 గంటల సమయం. లోకమంతా నిద్రపోతున్న వేళ నందిని గదిలో మాత్రం టేబుల్ ల్యాంప్ వెలుగుతూనే ఉంది. రంగయ్య తాత ఇచ్చిన ఆ పసుపు రంగు దస్తావేజులను పదే పదే చదువుతుంది నందిని. సంజీవని హాస్పిటల్ వెనక ఉన్న పురాతన దేవాలయానికి చెందిన 100 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో భుజంగం ఎలా తన బినామీల పేర్ల మీదకు మార్చుకున్నాడో ఆ డాక్యుమెంట్లు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. తన తండ్రి ఆశయమైన ఆసుపత్రిని కాపాడుకోవడమే కాదు, ఒక ధార్మిక సంస్థకు చెందిన
ఆస్తిని రాబందుల పాలు కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ఇప్పుడు తన భుజంపై పడిందని ఆమెకు అర్థమైంది. భుజంగం, ఒక సామాన్యమైన లేట్ డాక్టర్ను భయపెట్టి నా ఆసుపత్రిని లాక్కోవాలని చూశావు, కానీ భయపడలేదు. నా నిజాయితీ మీద బురద జల్లాలని చూశావు, అయినా నేను కుంగిపోలేదు. ఇప్పుడు నా వంతు వచ్చింది. నీ సామ్రాజ్యాన్ని చట్టబద్ధంగా ఎలా కూలుస్తానో చూడు అని మనసులో దృఢంగా అనుకుంది నందిని. ఆ పత్రాలను ఒక ఫైల్లో భద్రంగా పెట్టి కొద్దిసేపు కళ్ళు మూసుకుని కుర్చీలోని వెనక్కి వాలింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే నగరంలో ఒక అనూహ్యమైన భూకంపం లాంటి సంఘటన చోటు చేసుకుంది. నగర శివర్లలో ఉన్న భుజంగం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కు చెందిన 4 భారీ ఫార్మా గోడౌన్ల ముందు ఒకేసారి 10కి పైగా ప్రభుత్వ వాహనాలు వచ్చి ఆగాయి. సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ బోర్డు, ఇన్కమ్ ట్యాక్స్ మరియు విజిలెన్స్ అధికారులు ఒకేసారి మెరుపుదాడి చేశారు. ఆ గౌడన్ల సెక్యూరిటీ గార్డులు తేరుకునే లోపే అధికారులు లోపలికి ప్రవేశించి ప్రతి అంగుళాన్ని జల్లెడపడ్డం ప్రారంభించారు. అక్కడ వాళ్లకు లభించిన ఆధారాలు చూసి అధికారులే విస్మయానికి గురయ్యారు. కోట్ల రూపాయల విలువైన కాలం చెల్లిన మందుల లేబుల్స్ మార్చి కొత్త తేదీతో ప్యాక్ చేస్తున్న ఒక పెద్ద నెట్వర్క్ అక్కడ బయటపడింది. అంతేకాదు, ప్రభుత్వం నిషేధించిన ప్రమాదకరమైన డ్రగ్స్, స్టెరాయిడ్స్ భారీ ఎత్తున నిల్వ చేసి ఉన్నాయి. ఈ మందులని భుజంగం తన కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడుతూ అమాయకులైన రోగుల ప్రాణాలతో కోట్లు గడిస్తున్నాడని స్పష్టంగా రుజువైంది. మీడియాకు ఉదయాన్నే అజ్ఞాత వ్యక్తుల నుంచి ఈ రైడ్స్ గురించి సమాచారం అందడంతో వందలాది కెమెరాలు ఆ గోడౌన్ల ముందు వాలిపోయి లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ వార్త భుజంగానికి తెలిసేసరికి వాడు తన గెస్ట్ హౌస్లో గాఢ నిద్రలో ఉన్నాడు. ఫోన్ మోగుతున్న శబ్దానికి విసుగ్గా లేచి కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల వైపు నుంచి వాడి లాయర్ కంగారుగా మాట్లాడుతున్నాడు. బాస్, టీవీ పెట్టండి. మన ఫార్మా గోడౌన్ల మీద సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు రైడ్ చేశారు. మీడియా వాళ్ళు మొత్తం లైవ్ ఇస్తున్నారు. కోట్ల రూపాయల ఇల్లీగల్ డ్రగ్స్ దొరికాయని, మిమ్మల్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ అవుతుందని న్యూస్ వస్తుంది. మన కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే కుప్పగులిపాయి. మన ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. భుజంగం చేతిలోంచి ఫోన్ జారి కింద పడింది. వాడి గుండె అయిపోయినంత పనైంది. వెంటనే టీవీ ఆన్ చేశాడు. స్క్రీన్ మీద వాడి గోడౌన్ల నుంచి వందలాది బాక్సులను అధికారులు సీజ్ చేస్తున్న దృశ్యాలు. కార్పొరేట్ వైద్యం ముసుగులో కసాయి వ్యాపారం. బట్టబద్దలైన భుజంగం చీకటి సామ్రాజ్యం అంటూ స్క్రోలింగ్. ఎవర్రా నా సామ్రాజ్యం మీద చేయి వేసింది? నా జోలికి రావటానికి సెంట్రల్ బోర్డు అధికారులకెంత ధైర్యం? భుజంగం పిచ్చి పట్టిన వాళ్ళ అరుస్తున్నాడు. వాడికి తెలుసు, ఇంత పక్కగా స్కెచ్ వేసి తనకెలాంటి ఉప్పందకుండా సెక్రటరీ టీంతో దాడి చేయించగలిగే సత్తా ఈ నగరంలో ఒక్కడికే ఉంది. వాడు మరెవరో కాదు, సిద్ధార్థ్ వర్మ. సిద్ధార్థ్ వర్మ, ఒక సామాన్యమైన డాక్టర్ పిల్ల కోసం నువ్వు నాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగావా? నా సామ్రాజ్యాన్ని కూల్చాలని చూస్తావా? నిన్ను వదలనురా అని పళ్ళు కొరుకున్నాడు భుజంగం. కానీ వాడికిప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు. తన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించవలసిన దీనస్థితికి వాడు పడిపోయాడు. ఇదే సమయంలో వర్మ టవర్స్లో తన క్యాబిన్లో కూర్చుని టీవీ స్క్రీన్ మీద భుజంగం గోడౌన్ల రైడ్ వార్తలను ఎంతో ప్రశాంతంగా చూస్తున్నాడు సిద్ధార్థ్. అతని ముఖంలో ఎలాంటి గర్వం లేదు. ఒక పని పూర్తయిందన్న ప్రశాంత మాత్రమే ఉంది. కిరణ్ 2 కాఫీ కప్పులతో లోపలికి వచ్చాడు. సిద్ధు, నువ్వు వేసిన దెబ్బకు భుజంగం కోలుకోవడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది. వాడి మార్కెట్ వాల్యూ 0 అయిపోయింది. ఈరోజు సాయంత్రానికి వాడి విజిలెన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం ఖాయం. సిద్ధార్థ్ కాఫీ కప్పు తీసుకుంటూ నెమ్మదిగా అన్నాడు. వాడు అరెస్ట్ అవ్వకూడదు కిరణ్. వాడు బయటే ఉండాలి. జైల్లో ఉంటే వాడికి భద్రత దొరుకుతుంది. బయటే ఉంటే తను కూలిపోతున్న సామ్రాజ్యాన్ని చూస్తూ వాడు ప్రతి క్షణం చనిపోవాలి. నందిని ఆసుపత్రిలోని పేషెంట్లకు మందులు అందకుండా చేసి ఆమెను మానసికంగా దెబ్బతీయాలని వాడు అనుకున్నాడు. ఇప్పుడు వాడి ఆసుపత్రిలోనే కాదు, వాడి జీవితంలోనే ఊపిరి లేకుండా చేశాను. కానీ ఇది నా ప్రతీకారం కాదు కిరణ్. ఇది నందినికి నేను ఇస్తున్న నిశ్శబ్ద కానుక. కానీ సిద్ధు, ఈ విషయం నందిని గారికి తెలిస్తే
ఆవిడ మళ్ళీ నీ సాయాన్ని అపార్థం చేసుకుంటారేమో. కిరణ్ అనుమానంగా అడిగాడు. నేను అజ్ఞాతంగానే ఉంటాను కిరణ్. నా పేరెక్కడా బయటకు రాకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఆమె తన పోరాటాన్ని తను స్వయంగా గెలుచుకోవాలి. ఆమె ఆత్మాభిమానం గెలవాలి. ఆ దారిలో ఉన్న ముళ్ళను మాత్రం నేను ఏరిపారేస్తున్నాను అని తన మనసులోని భావాలను వెల్లడించాడు సిద్ధార్థ్. అదే ఉదయం సంజీవని హాస్పిటల్ క్యాబిన్లో టీవీ చూస్తున్న నందిని కూడా ఈ వార్తను గమనించింది. భుజంగం లాంటి ఒక అవినీతి సామ్రాజ్యం మీద ప్రభుత్వ అధికారులు దాడి చేయటం ఆమెకు సంతోషాన్నిచ్చింది. కానీ ఆమె లోపల మనసు ఒక ప్రశ్న అడుగుతుంది. నిన్న తన హాస్పిటల్లో డ్రగ్ రైడ్ నాటకం ఆడిన భుజంగానికి మరుసటి రోజే ఇంత పెద్ద షాక్ ఎలా తగిలింది? దీని వెనక ఉన్నది ఖచ్చితంగా సిద్ధార్థ్ వర్మే అని ఆ మనసు గట్టిగా తెలుస్తుంది. సిద్ధార్థ్ నా మాటను నువ్వేమాత్రం గౌరవించడం లేదు. నేను ఎంత వద్దనుకున్నా నా శత్రువులను నువ్వు వెంటాడుతున్నావు. నీ కోట్లు నీ పలుకుబడి ఉపయోగించి నన్ను నీకు రుణపడి ఉండేలా చేయాలని చూస్తున్నావు. నీ జాలి నాకు అవసరం లేదు. నా పోరాటం నేను చేస్తాను అని గట్టిగా నిర్ణయించుకొని టేబుల్ డ్రాయర్లో ఉన్న ఆ దేవాలయ పత్రాలను తీసుకుని తన తండ్రికి అత్యంత సన్నిహితుడు, నగరంలో సీనియర్ న్యాయవాది అయిన రామ్మోహన్ రావు గారింటికి బయలుదేరింది. న్యాయవాది రామ్మోహన్ గారు ఆ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన ముఖంలో ఆశ్చర్యం, భయం ఒకేసారి కనిపించాయి. కళ్ళద్దాలు సవరించుకుంటూ నందిని వైపు చూశారు. నందిని, ఇవి చాలా బలమైనవి, పక్క ఆధారాలమ్మా. భుజంగం ఆ దేవాలయ భూమిని ఆక్రమించుకోవడానికి ఎంత నకిలీ పత్రాలు సృష్టించాడు, ఎంతమంది అధికారులను కొన్నాడేవి స్పష్టంగా నిరూపిస్తున్నాయి. కానీ ఆయన గొంతులో కాస్త వణుకు. భుజంగం చాలా ప్రమాదకరమైన వాడు. ఈరోజు ఉదయం వాడి గౌడన్ల మీద దాడులు జరిగినా వాడికున్న పొలిటికల్ సపోర్ట్తో వాడు సులభంగా బయటపడతాడు. మనం ఈ పత్రాలతో హైకోర్టులో వాడి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే వాడిని ప్రాణాలకే ముప్పు తలపెట్టగలడు. ఇది కత్తి మీద సాము లాంటిదమ్మా. నువ్వొక ఆడపిల్లవి, ఒంటరిదానివి. నందిని ఏమాత్రం చలించలేదు. ఆమె కళ్ళల్లో ఒక స్థిరమైన సంకల్పం ఉంది. అంకుల్, ఒంటరిదాన్ని అయినంత మాత్రాన నా ఆశయాన్ని వదిలేయలేను కదా. నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మాభిమానం, నేను నమ్ముకున్న న్యాయం నా వెంట ఉన్నాయి. భుజంగం నన్ను భయపెట్టి నా ఆసుపత్రిని మూసేయాలని చూశాడు. వాడికి ఎదురు వెళ్ళటం అంటే ప్రాణాలతో చెలగాటమే అని నాకు తెలుసు. కానీ వెనక్కి తగ్గితే రోజు రోజుకు చస్తూ బతకాలి. నేను పోరాడడానికే నిర్ణయించుకున్నాను. మీరు ఈ పత్రాలతో హైకోర్టులో కేసు ఫైల్ చేయండి, మిగతాది దేవుడు చూసుకుంటాడు అని ఎంతో ధైర్యంగా చెప్పింది. రామ్మోహన్ రావు గారు ఆమె ధైర్యానికి ముగ్ధులయ్యారు. నీలో మీ నాన్నగారి లక్షణాలు అనువనున ఉన్నాయమ్మా. తప్పకుండా రేపు ఉదయమే నేను హైకోర్టులో కేసు ఫైల్ చేస్తాను. భుజంగం లాంటి రాక్షసుడికి చట్టం ముందు తలవంచక తప్పని పరిస్థితి నేను కల్పిస్తాను అని ఆయన భరోసా ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం హైకోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులు కోలాహలంగా ఉన్నారు. ఒక సామాన్య మహిళ వైద్యురాలు నగరంలో అత్యంత బలవంతుడైన భుజంగం మీద వేసిన పిటిషన్ హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. న్యాయమూర్తి రామ్మోహన్ రావు గారు సమర్పించిన పత్రాలను పరిశీలించి వాటిలో ఉన్న ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ రావటం మొదలైంది. డాక్టర్ నందిని మరో సంచలనం. కార్పొరేట్ రాబందు భుజంగం భూ కబ్జాలపై హైకోర్టులో ఆధారాలతో సహా కేసు నమోదు. భుజంగానికి హైకోర్టు నోటీసులు. సంజీవని హాస్పిటల్ స్థలం కోసమే భుజంగం ఇన్నాళ్లు కుట్రలు చేశాడని ఆధారాలు సమర్పించిన డాక్టర్ నందిని. ఈ వార్త నగరమంతా దావనంలా వ్యాపించింది. నిన్నటి డ్రగ్స్ కేసు దెబ్బతో కోలుకోలేకపోయిన భుజంగానికి నందిని వేసిన ఈ కేసు పిడుగుపాట్ల తగిలింది. ఒకవైపు ప్రభుత్వ విచారణ, మరోవైపు హైకోర్టు కేసు. రెండు వైపుల నుంచి భుజంగం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వాడి స్థితికి వస్తాడని వాడి కళ్ళు కూడా ఊహించలేదు. ఒక సామాన్యమైన డాక్టర్ తన సామ్రాజ్యాన్ని ఇలా వేళ్లతో సహా కదిలిస్తుందని వాడికి ఇప్పుడు అర్థమైంది. భుజంగం తన లాయర్లతో కలిసి తల పట్టుకుని కూర్చున్నాడు. వాడి కళ్ళు ఎర్రబడి జుట్టు చెదిరిపోయి ఒక పిచ్చివాళ్ళ ఉన్నాడు. ఆ పత్రాలు ఆ పిల్ల చేతికి ఎలా వెళ్ళాయి? అవి రంగయ్య గారి దగ్గర కదా ఉండాలి అని అరిచాడు భుజంగం. ప్రతాప్ కంగారుగా, బాస్, మొన్న మన మనసులు
ఆ రంగయ్యను కొట్టి వదిలేసిన తర్వాత కొందరు కుర్రాళ్ళు వాణ్ణి ఆ సంజీవని హాస్పిటల్కి తీసుకెళ్లారట. బహుశా అక్కడే ఆ ముసలోడు ఆ పత్రాలను డాక్టర్ నందినికి ఇచ్చి ఉంటాడు అని చెప్పాడు. భుజంగం కోపంతో టేబుల్ మీద ఉన్న గ్లాసును విసిరికొట్టాడు. పడికి మాలిన వెదవల్లారా, ముసలోడి దగ్గర పత్రాలు తీసుకోకుండా వాణ్ణి వదిలేసి నా ప్రాణం మీదకు తెచ్చారా? ఇప్పుడు ఆ హైకోర్టు కేసు వల్ల నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆ పత్రాలు నిజమైనవని కోర్టు తేల్చితే నేను ఇళ్ల తరబడి జైల్లో మురగాలి. దీనికి అంతరికి కారణం ఆ నందిని. వాడి సర్వం కర్కశంగా మారింది. ఇప్పుడేం చేద్దాం బాస్? ఆ పిల్లని లేపేద్దామా? ప్రతాప్ క్రూరంగా అడిగాడు. వద్దు అని అలిచాడు భుజంగం. ఆ పిల్ల ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ అయిపోయింది. మీడియా దృష్టి మొత్తం ఆమె మీదే ఉంది. ఇప్పుడు ఆమెకే చిన్న గీత పడినా నేరుగా నాకే ఉరితాడు పడుతుంది. పైగా ఆ సిద్ధార్థ వర్మగాడు వెనక నుంచి ఆమెను కవచంలా ఉన్నాడు. మనం భౌతికంగా ఆమెను ఏం చేయలేం, కానీ ఆమెను ప్రాణాలతో ఉంచుతూనే ఒక జీవోత్సవంలో మార్చి ప్లాన్ నా దగ్గర ఉంది. భుజంగం ముఖంలో ఒక వికృతమైన పైశాచికమైన నవ్వు వెలుస్తుంది. వాడి ఆలోచన ఎంత నీచంగా ఉంటుందో తెలిసిన ప్రతాపం, అరవింద్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆమెకున్న ఒకే ఒక్క ఆస్తి ఆత్మామానం. అది ఆమె వృత్తి ద్వారా వచ్చింది. ఆమె ఒక డాక్టర్ అని కదా అంత గర్వంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆ మెడికల్ కౌన్సిల్ ద్వారానే ఆమె లైసెన్స్ని శాశ్వతంగా రద్దు చేస్తాను. ఆమె డాక్టర్ కోర్టు తీసేయాలి. ఆమె చేతిలో స్టెథోస్కోప్ ఉండకూడదు. రోగులు ఆమెను నమ్మకూడదు. చట్టపరంగా వృత్తిపరంగా ఆమెను ఒక మెంటల్లీ అన్ఫిట్ వ్యక్తిగా ముద్ర వేయిస్తాను. ఇది నా ఫైనల్ అటాక్. అంతన భయంకరమైన కుట్రను బయటపెట్టాడు. అరవింద్ ఆశ్చర్యపోతూ మెడికల్ కౌన్సిల్ను మనం మేనేజ్ చేయగలమా సార్ అని అడిగాడు. స్టేట్ మెడికల్ బోర్డ్ చైర్మన్ నా చేతిలో కీలిబొమ్మ. రేపే వాడితో ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేయి. డాక్టర్ నందిని ఇటీవల జరిగిన కారు ప్రమాదం కారణంగా మానసిక స్థిరత్వం కోల్పోయిందని, రోగులకు తప్పు మందులు ఇస్తుందని ఒక నకిలీ రిపోర్ట్ తయారు చేయండి. ఆమె మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయించి ఆమె మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అయ్యేలా చేయాలి. ఆమె ఆసుపత్రిలో అడుగుపెట్టడానికి కూడా అర్హత లేకుండా చేయాలి. అప్పుడు ఆ పిచ్చిది ఆసుపత్రిని ఎలా కాపాడుకుంటుందో, ఆ కోర్టు కేసులు ఎలా వాదిస్తుందో నేను చూస్తాను అని పళ్ళు కొరుక్కున్నాడు భుజంగం. సరిగ్గా అదే సమయానికి సంజీవని హాస్పిటల్లో నందిని ఒక చిన్న పాపకు వైద్యం చేస్తుంది. హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఆ మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. న్యాయం తన పక్షాన ఉందన్న నమ్మకం ఆమెను ముందుకు నడిపిస్తుంది. రోగులతో ఆమె మాట్లాడుతున్న తీరు, వాళ్ళకు ఆమె ఇస్తున్న ధైర్యం చూస్తుంటే సంజీవని ఆసుపత్రికి ఆమె నిజంగానే ఒక ప్రాణవాయువు అనిపిస్తుంది. అదే సమయంలో ఆసుపత్రి బయట దూరంగా ఆగి ఉన్న కారులో కూర్చున్న సిద్ధార్థ్ క్యాబిన్ విండోలోంచి కనిపిస్తున్న నందిని చూస్తున్నాడు. ఆ ముఖంలో ఉన్న ప్రశాంతమైన చిరునవ్వు అతనికి ఒక ఊరటనిస్తుంది. తను ఆమెకు చేసిన అన్యాయానికి ఈ విధంగానైనా ఆమె పెదవులపై నవ్వు తీసుకురాగలుగుతున్నందుకు అతని మనసు కొంత శాంతించింది. కిరణ్ అతనికి కాల్ చేశాడు. సిద్ధు, భుజంగం ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. వాడి ఖాతాలన్నీ ఫ్రీజ్ అయ్యాయి. మనం సాధించాం. కానీ నందిని గారు హైకోర్టులో వాడు వేసిన భూ కబ్జాల మీద పిటిషన్ వేయటం వాడికి మరింత పిచ్చెక్కించి ఉంటుంది. వాడిప్పుడు సైలెంట్గా ఉండడు. సిద్ధార్థ్ కళ్ళు సీరియస్గా మారాయి. అవును కిరణ్, శత్రువు గాయపడినప్పుడు మరింత ప్రమాదకరంగా మారతాడు. భుజంగం నేరుగా భౌతిక దాడులకు దిగలేడు కాబట్టి నందిని వెన్నుపోటు పడవాలని చూస్తాడు. నందిని ఆసుపత్రి చుట్టూ, ఆమె ఇంటి చుట్టూ మన నిఘా మరింత పెంచండి. ఆమెకు కనుచూపు మేరలో ఏ ప్రమాదం రాకూడదు. ఉదయం సూర్యకిరణాలు నగరంలోని భవనాల మీద బంగారు పూతల పరుచుకుంటున్నాయి. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. కానీ మనసులో రగులుతున్న స్వార్థం, పగ ఆ ప్రకృతి ప్రశాంతతను వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. నగర శివర్లలోని ఒక రహస్య బంగ్లాలో భుజంగం స్టేట్ మెడికల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్తో సమావేశమయ్యాడు. టేబుల్ మీద ఒక పెద్ద బ్రీఫ్ కేస్ నిండా నోట్ల కట్టలు ఉన్నాయి. ఆ డబ్బును చూసి డాక్టర్ శ్రీధర్ కళ్ళు ఆశగా మెరుస్తున్నాయి. వైద్య వృత్తికి పవిత్రతను ఆపాదించవలసిన కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఒక క్రూరమైన కుట్రకు సహకరిస్తున్నాడు.
చూడు శ్రీధర్, ఆ నందిని మెల్లో ఉన్న స్టెతస్కోప్ నాకు కనిపించకూడదు. ఆమె ఆసుపత్రులు అడుగుపెట్టడానికి కూడా అర్హత లేకుండా చేయాలి. చట్టపరంగా ఆమె ఒక మెంటల్లీ అన్‌స్టేబుల్ వ్యక్తి అని ముద్రపడాలి. అప్పుడే హైకోర్టులో నా మీద ఆమె వేసిన కేసు చెల్లుబాటు కాదు. ఒక పిచ్చిది వేసిన కేసును కోర్టు ఏమాత్రం పట్టించుకోదు. అంతన కుటిల వ్యూహాన్ని వివరించాడు భుజంగం. శ్రీధర్ ఒక్క క్షణం ఆలోచించి, కానీ భుజంగం గారు, డాక్టర్ నందినికి సమాజంలో చాలా మంచి పేరు ఉంది. మొన్న ప్రెస్ మీట్ తర్వాత ఆమెకు జనాదరణ కూడా పెరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె లైసెన్స్ సస్పెండ్ చేస్తే రేపు మీడియా ప్రజలు మెడికల్ బోర్డును నిలదీస్తారు. అది కొంచెం రిస్క్తో కూడుకున్న పని అని భయపడుతూ అన్నాడు. భుజంగం వికృతంగా నవ్వాడు. రిస్క్ నాది, డబ్బు నీది శ్రీధర్. ఆధారాలు లేకపోవడం ఏంటి? మొన్న రాత్రి ఆమెకు పెద్ద కారు ప్రమాదం జరిగి తలకు బలమైన గాయమైంది కదా. ఆ ప్రమాదం తర్వాత ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. నిన్న మొన్నటి మెడికల్ కాన్ఫరెన్స్లో సీనియర్ డాక్టర్ అరవింద్ మీద ఆమె విరుచుకుపడిన విధానం, ఆ తర్వాత ప్రెస్ మీట్లో పిచ్చిదాంట్లో అరిచిన తీరు, ఇవన్నీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి లక్షణాలు అని ఒక నకిలీ రిపోర్ట్ తయారు చేయండి. ఆమె వల్ల రోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని తక్షణమే ఆమె ప్రాక్టీస్ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఈరోజు నోటీసులు వెళ్ళాలి. ఆ తర్వాత ఎంక్వైరీ కమిటీ వేసి శాశ్వతంగా రద్దు చేద్దాం. శ్రీధర్ ఆ ప్లాన్కు తల ఊపాడు. ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న తోటి వైద్యురాల జీవితాన్ని నాశనం చేయడానికి ఆ నోట్ల కట్టల ముందు అతని మనసాక్షి సులభంగా అమ్ముడుపోయింది. అలాగే సార్, ఈరోజు మధ్యాహ్నానికల్లా డాక్టర్ నందినికి మెడికల్ బోర్డు నుంచి అఫీషియల్ సస్పెన్స్ ఆర్డర్స్ వెళ్తాయి. రేపు ఉదయం ఆమె బోర్డు కమిటీ ముందు విచారణకు హాజరు కావాల్సింది అని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12 గంటలు. సంజీవని హాస్పిటల్ ఎప్పట్లాగానే ఎంతో రద్దీగా ఉంది. పేద రోగులకు నందిని ఒక ఆశాకిరణం. ఆమె తన క్యాబిన్లో ఓ గర్భిణీ స్త్రీకి బీపీ చెక్ చేసి ధైర్యం చెబుతుంది. ఆ క్షణంలో ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత చూస్తే ప్రపంచంలో ఏ కష్టమూ ఆమెను కదిలించలేదనిపిస్తుంది. అదే సమయానికి పోస్ట్ మ్యాన్ వచ్చి అకౌంటెంట్ సుబ్బారావు గారి చేతిలో ఒక రిజిస్టర్ పోస్ట్ ఇచ్చి వెళ్ళాడు. దాని మీద స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారిక ముద్ర ఉంది. సుబ్బారావు గారు కంగారుగా దాన్ని తీసుకుని నందిని క్యాబిన్లోకి వెళ్ళాడు. మేడం, మెడికల్ బోర్డు నుంచి మీకు ఒక లెటర్ వచ్చింది, చాలా అర్జెంట్ అని దాని మీద రాసి ఉంది అంటూ కవర్ను నందిని టేబుల్ మీద ఉంచాడు. నందిని ఆ గర్భిణికి మందులు రాసిచ్చి పంపిన తర్వాత ఆ కవర్ను తెరిచింది. లోపల ఉన్న అధికారిక లేఖను చదువుతున్న కొద్దీ ఆ ముఖంలో నెత్తురు చుక్క లేనట్టుగా పాలిపోయింది. ఆమె చేతులు వణకడం ప్రారంభించాయి. ఆ అక్షరాలు ఆమె గుండెను రంపంతో కోస్తున్నట్టుగా అనిపించాయి. డాక్టర్ నందిని రామచంద్రరావు గారికి ఇటీవల మీకు జరిగిన కారు ప్రమాదం తాలూకు తలగాయం కారణంగా మరియు బహిరంగ ప్రదేశాల్లో మీరు ప్రదర్శిస్తున్న అస్థిరమైన ఆవేశపూరితమైన ప్రవర్తన ఆధారంగా మీ మానసిక పరిస్థితిపై బోర్డుకు ఫిర్యాదులు అందాయి. ఒక వైద్యురాలిగా మీరు మానసికంగా దృఢంగా లేరని, మీ వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కమిటీ భావిస్తుంది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు మీ మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నాము. రేపు ఉదయం 10 గంటలకు బోర్డు కమిటీ ముందు మీరు విచారణకు హాజరు కావాలి. ఈ క్షణం నుంచి మీరు ఏ రోగికి వైద్యం చేయడానికి వీల్లేదు. నందిని చేతిలోంచి ఆ కాగితం టేబుల్ మీద జారిపడింది. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఒక వైద్యురాలికి తన ప్రాక్టీస్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వటం అంటే బతుకుండగానే ఆత్మహత్య చేసుకునేంత శిక్ష. ఆమె ఆత్మాభిమానానికి ఉనికి మూల కారణమైన ఆ పవిత్ర వృత్తిని కేవలం ఒక కాగితం ముక్కతో లాగేసుకున్నారు. భుజంగం ఆడిన ఈ రాక్షస క్రీడ ఆమె నిలువున దహించి వేసింది. మానసిక రోగి అనే ముద్ర ఒక డాక్టర్కు మరణశాసనం లాంటిది. ఏంటి మేడం, ఏమైంది అందులో? సుబ్బారావు గారు ఆందోళనగా అడిగారు. నందిని ఏం మాట్లాడలేకపోయింది. నెమ్మదిగా తన మెడలో ఉన్న స్టెతస్కోప్ను తీసి టేబుల్ మీద పెట్టింది. ఆ దృశ్యం చూసి సుబ్బారావు గారికి గుండె అయిపోయినంత పనైంది. నందిని తన చేతులతో ముఖాన్ని కప్పుకొని
నిశ్శబ్దంగా రోధించింది. ఆ కన్నీళ్లలో బాధ కన్నా తనకు జరిగిన ఆ ఘోరమైన అవమానం తాలూకు ఆక్రోశం ఎక్కువగా ఉంది. సుబ్బారావు గారు భుజంగం గెలిచాడు. నా ఆసుపత్రి మీద, నా నిజాయితీ మీద దెబ్బ కొట్టలేక ఇప్పుడు ఏకంగా నా డాక్టర్ వృత్తి మీదే వేటు వేశాడు. నన్ను మానసిక రోగిని నా లైసెన్స్ సస్పెండ్ చేశారు అని వణుకుతున్న గొంతు చెప్పింది. సుబ్బారావు గారు లబోదిబోమన్నారు. ఏంటమ్మా ఈ అన్యాయం? ఇంత పచ్చిగా అధికార దుర్వినియోగానికి పాల్పడతారా? మీకు ధైర్యం కోల్పోకండి మేడం, మనం కోర్టుకు వెళ్దాం, ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం. నందిని తన కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా లేచి నిలబడింది. కుర్చీ వెనక ఉన్న తన తెల్లటి ఆప్రాన్ని తీసుకుని ఎంతో భక్తిగా మడత పెట్టి టేబుల్ మీద ఉంచింది. కోర్టుకు వెళ్తున్న సుబ్బారావు గారు, కానీ దానికి ముందు రేపు ఆ మెడికల్ బోర్డు కమిటీ ముందు నేను నిలబడాలి. వాళ్ళ ప్రశ్నలకు నా ఆత్మాభిమానంతో సమాధానం చెప్పాలి. నేను మానసిక రోగిని కాదని, నా తండ్రి ఆశయాల కోసం పోరాడుతున్న ఒక యోధురాలనని నిరూపించుకోవాలి. అంతవరకు ఈ ఆసుపత్రి బాధ్యత మన జూనియర్ డాక్టర్లకు అప్పగించండి. నేను ఏ రోగిని ముట్టుకోను. చట్టాన్ని ఉల్లంఘించే రకం కాదు రామచంద్రరావు గారి కూతురు అనేంత స్థిరంగా చెప్పి తన వస్తువులు తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు నడిచింది. ఆమె వెళ్తున్న వైపే చూసి ఆసుపత్రి సిబ్బంది అంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా వర్మ టవర్స్లో సిద్ధార్థ్ తన ల్యాప్టాప్లో వర్చువల్ మీటింగ్లో ఉండగా కిరణ్ తలుపులు గట్టిగా నెట్టుకుని లోపలికి వచ్చాడు. అతని కళ్ళల్లో కోపం, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిరణ్ వస్తున్న వేగం చూసి సిద్ధార్థ్ మీటింగ్ను డిస్కనెక్ట్ చేసి కిరణ్ వైపు చూశాడు. ఏమైంది కిరణ్? భుజంగం మళ్ళీ ఏమైనా చేశాడా అని అడిగాడు సిద్ధార్థ్. చేశాడు సిద్ధు. ఈసారి వాడు చేసిన కుట్రకు నందిని గారి గుండె పగిలిపోయి ఉంటుంది. వాడు ఏకంగా మెడికల్ బోర్డ్ చైర్మన్ శ్రీధర్ను కొనేసి నందిని గారికి పిచ్చి పట్టిందని, ఆమె మానసిక స్థితి బాగులేదని ఒక దొంగ రిపోర్ట్ సృష్టించి ఈరోజు మధ్యాహ్నం ఆ మెడికల్ లైసెన్స్ను సస్పెండ్ చేయించాడు. రేపు ఆమెను బోర్డు ముందు నిలబెట్టి అవమానించడానికి స్కెచ్ వేశాడు. ఆవిడ ఆసుపత్రి నుంచి ఏడుస్తూ బయటకు రావటం మన మనసులు చూశారు అని చెప్పాడు కిరణ్. ఈ వార్త వినగానే సిద్ధార్థ్ కుర్చీలోంచి ఒక్క ఉదుట్న లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో రక్తం ఉప్పొంగింది. నరాల్లో కసి కట్టలు తెంచుకుంది. నందిని ఏడ్చిందా? తన ప్రాణానికి ప్రాణంగా ఆరాధించి ఒక దేవతలా కొలిచి ఆ పవిత్రమైన వృత్తిని, ఆమె అస్తిత్వాన్ని భుజంగం కాలరాశాడా? భుజంగం, నీకు చావు మూడిందిరా అని గట్టిగా గర్జించాడు సిద్ధార్థం. టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిటర్ను బలంగా గోడకేసుకొట్టాడు. అద్దం పగిలి ముక్కలైంది. కిరణ్, ఆ మెడికల్ బోర్డ్ చైర్మన్ గాడి ఇంటి మీద ఈ రాత్రే మన మనుషులతో దాడి చేయించు. వాడి చేతులు విరగ్గొట్టండి. భుజంగం గాన్ని ఈ క్షణమే లేపేయండి. ఎవరు బతకూడదు అని ఆవేశంతో ఊగిపోతూ ఆర్డర్ వేశాడు. కిరణ్ వెంటనే సిద్ధార్థ్ భుజాలు పట్టుకుని ఆపాడు. సిద్ధు, కూల్ డౌన్. నువ్వు ఇప్పుడు ఆవేశపడితే నష్టపోయేది నందిని గారేం. రేపు మెడికల్ బోర్డు ఎంక్వైరీ ఉంది. ఈలోపు చైర్మన్ మీద దాడి జరిగితే అది నందిని పని అని వాళ్ళు కేసును తారుమారు చేస్తారు. ఆమెకు నిజంగానే మానసిక స్థిరత్వం లేదని, రౌడీలతో దాడులు చేయిస్తుందని నిరూపిస్తారు. ఆమె పరువు శాశ్వతంగా పోతుంది. మనం బుద్ధిబలంతోనే వెళ్ళాలి సిద్ధు. నందిని గారిని ఆ దొంగ కమిటీ నుంచి చట్టబద్ధంగా ఎలా కాపాడాలో ఆలోచించు. కిరణ్ మాటల్లో నిజం సిద్ధార్థ్ను ఆలోచింపజేసింది. అతను లోతైన శ్వాస తీసుకుని తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు. అవును కిరణ్, నువ్వు చెప్పింది నిజం. ఆమె పోరాటంలో నేను నేరుగా కనిపిస్తే ఆమె ఒప్పుకోదు. కానీ ఆమెను ఆ తోడేళ్ల మధ్య ఒంటరిగా వదిలేయలేను. ఆ బోర్డు కమిటీలో ఉన్నది భుజంగం కొనుగోలు చేసిన కుక్కలే. వాళ్ళు ఆమెను అవమానించి పిచ్చిదాన్లా నిరూపించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ నోలు మూయించాలంటే వాళ్ళకంటే పెద్ద అథారిటీ ఆ కమిటీలో కూర్చోవాలి. సిద్ధార్థ్ మెదడు వేగంగా పనిచేస్తుంది. వెంటనే తన ఫోన్ తీసుకుని ఢిల్లీలో ఉన్న దేశపు అత్యుత్తమ సైకాటిస్టు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎథిక్స్ కమిటీ హెడ్ అయిన పద్మశ్రీ డాక్టర్ విశ్వనాథ్ గారికి కాల్ చేశాడు. ఆయన నిజాయితీకి, వృత్తి ధర్మానికి జాతీయ స్థాయిలో ఎంతో పేరుంది. వర్మ గ్రూప్స్ ఆయన నడుపుతున్న ఎన్నో పరిశోధనలకు ఫండ్స్ ఇచ్చింది.
ఆ చనువుతో సిద్ధార్థ్ ఆయనకు విషయం వివరించాడు. నమస్కారం డాక్టర్ గారు, నాకు మీ అత్యవసర సాయం కావాలి. ఇక్కడ ఒక నిజాయితీ గల లేడీ డాక్టర్ను అవినీతి పరులైన కొందరు బోర్డు మెంబర్స్ కలిసి కుట్ర పన్ని మెంటల్లీ అన్స్టేబుల్ అని ముద్ర వేస్తున్నారు. రేపు ఉదయం ఆమెపై విచారణ ఉంది. ఆ కమిటీలో మీరు ఒక ఇండిపెండెంట్ అబ్జర్వర్గా, నేషనల్ అథారిటీగా కూర్చోవాలి. ఆమెకు నిజమైన సైకియాట్రిస్ట్ ఎవాల్యుయేషన్ మీ చేతుల మీదగానే జరగాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని అడిగాడు. డాక్టర్ విశ్వనాథ్ గారు సిద్ధార్థ్ మాటల్లోని తీవ్రతను అర్థం చేసుకున్నారు. సరే సిద్ధార్థ్, ఒక మంచి డాక్టర్కు అన్యాయం జరగకుండా చూడడం నా బాధ. నేను రేపు ఉదయం ఫ్లైట్కి మీ నగరానికి వస్తున్నాను. సెంట్రల్ బోర్డ్ నుంచి అఫీషియల్ లెటర్తో నేను ఆ కమిటీలో పాల్గొంటాను. నా చైర్మన్ శ్రీధర్ గాడి అవినీతి గురించి నాకు ముందే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాడి పని కూడా పడదాం అని చెప్పాడు. సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసి ఒక దీర్ఘ నిట్టూర్పు ఇడిచాడు. నందిని, రేపు ఆ విచారణలో నువ్వు విజయం సాధిస్తావు. నీ ఆత్మాభిమానం నిలబడుతుంది. దానికి నేను కవచంలో నిలబడతాను అని మనసులో అనుకున్నాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.